ఇప్పుడు మనం మీలీ టు మూర్ కన్వర్షన్ గురించి చూద్దాం. అలానే మూర్ టు మీలీ కన్వర్షన్ కూడా చూద్దాం. ముందుగా మీలీ టు మూర్లో మనకి 3 స్టేట్స్ ఏబీసీ ఉన్నాయి. మనకి 3 ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. మనకి ఉన్న ఇన్పుట్స్ ఏంటి 0 అండ్ 1 అనమాట. సో 0 ఇంకా 1 వచ్చేసరికి మన ఇన్పుట్స్. అలానే ఇన్పుట్స్ పక్కన ఉన్న ఏ బి అనేవి మనకేంటి అవుట్పుట్స్, తెలిసిందేగా. ఇది మీలీ డయాగ్రామ్ అని మనం ఈజీగా చెప్పవచ్చు. ఎందుకు, ఎక్కడైతే ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు యారో పైన 0/A 0/B అలా ఉన్నాయిగా, అలా ఉంటే అది మీలీ. మూర్ అనుకోండి అదే స్టేట్ లోపలే Q0 లేదా A/1 లేదా Q0, 1 అలా ఉంటాయిగా. సో అదనమాట. సో ముందుగా మనకి స్టార్టింగ్ స్టేట్ ఏ కాబట్టి ఏ దగ్గర నుంచి మొదలు పెడదాం. సో ఏ నుంచి, సో ఏ విత్ 0 అనేది మనకి బి. సో ఏ విత్ 0 వచ్చేసరికి మనకి బి కదా. సో బి అనే స్టేట్కి వెళ్తుంది, కానీ అక్కడ అవుట్పుట్ ఏముంది, విత్ ఏ అవుట్పుట్తో వెళ్తుంది కాబట్టి B/A అనమాట. సో అలానే ఏ విత్ 1 వచ్చేసరికి మనకి సి వెళ్తుంది. ఆ సి కూడా ఏ అవుట్పుట్తో వెళ్తుంది, సి కూడా విత్ ఏ అవుట్పుట్తోనే వెళ్తుంది. డయాగ్రామ్ చూడండి, ఏ విత్ సి అనేది, అది ఏ విత్ 1 అనేది సి విత్ అవుట్పుట్ ఏ 1/A కదా. సో అదనమాట. సో ఇది కూడా C/A అవుద్ది అప్పుడు విత్ అవుట్పుట్ ఏతోని. ఇప్పుడు ఏతో 0/1 అయిపోయాయి కాబట్టి ఇప్పుడు బి దగ్గరికి రండి. బి విత్ 0 అనేది సెల్ఫ్ లూప్, కానీ అక్కడ అవుట్పుట్ బి కదా. బి విత్ 0 అవుట్పుట్ బి కాబట్టి మనకి విత్ ఏనే ఉంది కాబట్టి స్టేట్. ఇప్పుడు కొత్తగా బి అనే స్టేట్ విత్ అవుట్పుట్ బితో ఇంకోటి క్రియేట్ చేసుకొని దాన్ని బి విత్ 0 చేసుకుంటున్నాం. ఇప్పుడు అలానే బి విత్ 1 వచ్చేసరికి మనకి ఎక్కడికి వెళ్తుంది, సికి వెళ్తుంది. సి విత్ అవుట్పుట్ స్టేట్ ఏనే కాబట్టి ఇక్కడ మనకు ఉన్నది కూడా అవుట్పుట్ స్టేట్ ఏగా. సో సి విత్ ఏ, అదే బి విత్ 1 అనేది సి, అవుట్పుట్ ఏ కాబట్టి ఆల్రెడీ మనకి సి విత్ అవుట్పుట్ స్టేట్ ఏ ఉంది కాబట్టి డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తాం. అదే లేదనుకోండి, విత్ బి ఉంటే వేరేగా C/B అనేసి ఇంకో స్టేట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు సి విత్ 0 అనేది బి విత్ ఏ. ఇక్కడ మనకు 2 స్టేట్లు ఉన్నాయి, బి విత్ ఏ, బి విత్ బి. ఇక్కడ మనం ముందు డయాగ్రామ్ చూసుకోవాలి. సి విత్ 0 అనేది బికి వెళ్తుంది, బట్ విత్ అవుట్పుట్ ఏ కాబట్టి B/A కనెక్ట్ చేసాం. అలానే ఇప్పుడు సి విత్ 1 వచ్చేసరికి సినే విత్ అవుట్పుట్ స్టేట్ బి కదా. సో విత్ అవుట్పుట్ స్టేట్ బి కాబట్టి మనకు అవుట్పుట్ స్టేట్ బి ఉన్న సి అనే స్టేట్ లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇది క్రియేట్ చేసుకొని C/B అనేసి దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. ఆ రెండింటి మధ్యన 1 ఇన్పుట్. సో ఇది గైస్ మీలీ టు మూర్ కన్వర్షన్. ఇప్పుడు మనం మూర్ టు మీలీ కన్వర్షన్ చూద్దాం. మూర్ టు మీలీ చూడండి, ఇది మనకు మూర్ డయాగ్రామ్ క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు, ఇక్కడ స్టేట్స్లో చూడండి Q1/0 అలా, Q0/0 అలా ఉన్నాయి కదా. అంటే Q0 యొక్క అవుట్పుట్ 0 అని అలా. సో ఇది మన మూర్ డయాగ్రామ్. మనం మూర్ నుంచి దీన్ని మీలీలోకి కన్వర్ట్ చేయాలి కదా. సో మనం కన్వర్ట్ చేయాల్సింది మీలీలోనికి. సో మీలీలోనికి కన్వర్ట్ చేసినప్పుడు ముందు మనం స్టేట్స్ ఏంటి, మన Q0, Q1, Q2 కదా. సో ముందుగా మన ఇన్పుట్స్ చూసుకుందాం. ఇన్పుట్స్ వచ్చేసరికి కూడా ఏబి, స్టేట్స్ వచ్చేసరికి Q0, Q1, Q2. సో ఇప్పుడు మనకి ఏంటి, ఫస్ట్ స్టార్ట్ స్టేట్ Q0 అనుకుందాం. సో స్టార్ట్ స్టేట్ Q0. సో Q0 విత్ ఇన్పుట్ ఏ కదా. సో Q0 విత్ ఏ అనేది ఎక్కడికి వెళ్తుంది, Q0 విత్ ఏ అనేది Q1కి వెళ్తుంది. సో Q0 విత్ ఏ Q1. కాకపోతే ఇక్కడ మీరు అవుట్పుట్ రాయాలి, A/అవుట్పుట్ రాయాలి. మీలీలో అవుట్పుట్ అనేది దేని రాస్తారని అంటే అది ఎక్కడికి వెళ్తుంది, Q1కి వెళ్తుంది. సో Q1 యొక్క అవుట్పుట్ అనేది మీరు రాయాలి అనమాట. Q1కి వెళ్తుంది కాబట్టి Q1 యొక్క అవుట్పుట్ 0 కాబట్టి విత్ రెస్పెక్ట్ టు 0 అవుట్పుట్ వస్తుంది దీనికి. సో /0 అలా వేసుకుంటాం. ఇప్పుడు Q0 విత్ 1 ఇన్పుట్ బి వచ్చేసరికి Q0 ఉందిగా. సో Q0 విత్ బి అంటే Q0కే వెళ్తుంది, అక్కడ /0 ఉంది కాబట్టి బి రెస్పెక్ట్ టు 0 వేసుకుంటాం. అలానే ఇప్పుడు మనకి Q1 విత్ రెస్పెక్టివ్ టు ఏ అండ్ బి రెండు ఉన్నాయిగా. సో ఇక్కడ మనం ముందు డయాగ్రామ్లో Q1 విత్ రెస్పెక్టివ్ టు ఏ గీయడం మర్చిపోయాం. Q1 విత్ రెస్పెక్టివ్ టు ఏ సెల్ఫ్ లూపే. ఓకే, ఇప్పుడు Q1 విత్ రెస్పెక్టివ్ టు ఏ అని అంటే మనకు సెల్ఫ్ లూపేగా, అంటే అది మళ్ళీ Q1కే వస్తుంది. సో Q1 విత్ రెస్పెక్టివ్ టు ఏ అనేది Q1కే వస్తుంది. సో Q1 యొక్క అవుట్పుట్ వచ్చేసరికి 0 కాబట్టి సో A/0. ఎందుకు, అది Q1కే వెళ్తుంది. సో మళ్ళీ దాని అవుట్పుట్ సో 0నే వేసుకున్నాం. ఇప్పుడు Q1 విత్ బి అనేది ఎక్కడికి వెళ్తుంది, Q2కి వెళ్తుంది. Q1 విత్ బి అనేది Q2కి వెళ్తుంది. సో Q2కి వెళ్తుంది కాబట్టి Q2 యొక్క అవుట్పుట్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. Q2 యొక్క అవుట్పుట్ అనేది 1 కాబట్టి B/1 అనమాట. ఇప్పుడు అలానే Q2 నుంచి, సో Q2 విత్ ఏ, Q2 విత్ బి. Q2 విత్ ఏ అనేది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ Q1కే వెళ్తుంది. Q2 విత్ ఏ అనేది ఎక్కడికి వెళ్తుంది, Q1కే వెళ్తుంది. సో Q1కి వెళ్ళేటప్పుడు మనం Q1 యొక్క అవుట్పుట్ ఏంటి, 0 కదా. సో అది తీసుకుంటాం అనమాట.
సో Q2 విత్ ఏ అనేది Q2 విత్ ఏ అనేది Q1కే వెళ్తుంది విత్ రెస్పెక్ట్ టు ద అవుట్పుట్ Q1 ఎక్కడికి వెళ్ళింది Q1కి. సో దాని యొక్క అవుట్పుట్ అనేది 0 కాబట్టి సో 0 తీసుకున్నాం. అలానే ఇప్పుడు Q2 విత్ బి ఉండిపోయింది. Q2 విత్ బి అనేది ఎక్కడికి వెళ్తుంది, Q0కి వెళ్తుంది. Q2 విత్ బి అనేది Q0కి వెళ్తుంది కాబట్టి సో Q0 అంటే బి కదా, అక్కడ Q0 యొక్క అవుట్పుట్ ఏముంది 0. సో విత్ రెస్పెక్టివ్ టు 0 అనమాట. సో ఇది గైస్ మూరే టు మీల్ కన్వర్షన్ అలానే మీల్ టు మూరీ కన్వర్షన్ టాపిక్స్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. ఇదే మన ఫైనల్గా వచ్చిన మీలే డయాగ్రామ్ చూస్తే అర్థమైపోద్ది ఇది మీలే అని. థ్యాంక్ యూ.